చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వేదాయపాళ్యం నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి విగ్రహం వద్ద నుంచి గాంధీనగర్ మీదుగా డైకస్ రోడ్డుకి వెళ్లే రోడ్డు. ఈ రోడ్డు అతి ముఖ్యమైన రోడ్డు. అటు పొదలకూరు రోడ్డుకి వేదాయపాళ్యం రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు. ఈ రోడ్డుకి అధ్వాన పరిస్థితుల్లో, సరైన వస్తువులు లేని పరిస్థితుల్లో ప్రత్యేకంగా నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులతో 2,67,00,000 రోడ్డు సింగిల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్, రోడ్డు సింగిల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ 2,60,00,000తో ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. శంకుస్థాపన చేసుకోవడమే కాదు, శంకుస్థాపన చేశామంటే ఖచ్చితంగా నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యత ప్రమాణాలతో ఆ పని పూర్తి కావాలా అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, ఈ జిల్లాలోనే అత్యంత సీనియర్ నాయకులు, శాసనసభ్యుడిగా మంత్రిగా అనేక సార్లు పనిచేసి ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లా అంతా కూడా ప్రజలకి ఎంతో మేలు చేసి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లా అభివృద్ధిలో సీనియర్ రాజకీయ నేతగా తనదైన మార్కు చూపించినటువంటి ఆనవ రామనారాయణ రెడ్డి గారిని ఆహ్వానించడం, వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం. చెప్పిన మాట కట్టుబడి వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని ఇందులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, డివిజన్ కార్పొరేటర్ చక్కసాయి అహల్యకి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు. రాష్ట్ర మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతారు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీధర్ రెడ్డి గారికి, మరొక సోదరుడు గిరిధర్ రెడ్డి గారికి, అలాగే నేను నెల్లూరు నగరానికి ఎక్సెఫిషియో సభ్యుడిగా ఉన్నప్పుడు మాకు మున్సిపల్ చైర్పర్సన్ గా, కార్పొరేట్ మేయర్ గా ఉన్నటువంటి సోదరి భానుశ్రీ గారికి, అలాగే ఇవాల్టి కౌన్సిలర్లు, కార్పొరేట్ డివిజన్ కార్పొరేటర్లకు, అలాగే పెద్దలకు, మిత్రులందరికీ కూడా ఈరోజు గాంధీనగర్లో ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక కార్యక్రమానికి రావడం అంటే దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. 1985లో రాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా రాపూర్ నియోజకవర్గంలోనే ఉన్నది. దాదాపుగా మన స్పిన్నింగ్ మిల్, లిప్పో ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఇది రాపూర్ నియోజకవర్గం. ఇంత పెద్దదా రాపూర్ నియోజకవర్గం అంటే అనేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ తర్వాత అనేక సందర్భాలు, కార్పొరేషన్లు కావడం, మున్సిపాలిటీ అప్గ్రేడ్ అవ్వడం, తర్వాత డీలిమిటేషన్ రావడం, నియోజకవర్గాల మార్పు, వీటన్నిటితో దాదాపుగా అన్ని మార్పులు వచ్చాయి. ఈ ప్రాంతాన్నంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంగా ఆనాడు రూపాంతరం చెందడం, తర్వాత వరుసగా 3 దఫాలు శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడు కావడం అని అంటే ఇది చాలా గొప్ప విషయం, అరుదైన విషయం. ఒక్కటి మాత్రం నేను మీ అందరికీ చెప్పగలను, నెల్లూరు నగరం అనేది చాలా సెన్సిటివ్ జోన్, సున్నితమైన ప్రాంతం, రాజకీయాల్లో కూడా చాలా సున్నితమైన ప్రాంతం. అంత సున్నితమైనటువంటి ఈ ప్రాంతంలో 3 దఫాలు శాసనసభ్యుడు కావడం అనేటువంటిది అంత సులభం కాదు. అందరి మన్ననలను పొందుతూ ప్రతి ఒక్కరి ఆశీస్సులతో ఇక్కడ శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు తనకి అత్యంత
సన్నిహితుడిగా, సోదరుడిగా కాదు, ఒక మంచి స్నేహితుడిగా, కార్యకర్తగా గిరి పనిచేయడం కూడా చాలా గొప్ప విషయం. ఈరోజు గాంధీనగర్లో ఈ మెయిన్ రోడ్ ఏర్పడినప్పుడు, అప్పుడు నేను ఎమ్మెల్యే ఇక్కడ, అప్పుడు సిపిఎం వాళ్ళు ఇక్కడ కౌన్సిలర్లుగా ఉండేవాళ్ళు. రోడ్డు మాత్రం సింగిల్ రోడ్డు, తార్ రోడ్డు వేసామే తప్ప ఎటువంటి వస్తువులు లేవు. ఇక్కడ నుంచి వెంకటరెడ్డి నగర్కి వెళ్ళాలన్నా, ఆటో నగర్కి వెళ్ళాలన్నా, జ్యోతి నగర్కి వెళ్ళాలన్నా, ఇవన్నీ పేర్లు ఇప్పుడు వస్తూ ఉంటే ఒకటొకటి గుర్తుకొస్తూ ఉన్నాయి నాకు. ఇవన్నీ తిరిగేవాళ్ళం. ఎన్ని తిరిగినా కూడా అభివృద్ధి చేయడానికి అంత ఎక్కువ నిధులు వచ్చేవి కాబట్టి. కానీ మున్సిపాలిటీ కూడా అప్పుడు చిన్నది. ఉన్న మున్సిపాలిటీలో అప్పుడు వివేకానంద రెడ్డి గారు, భానుశ్రీ గారు, వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. నేను ఎక్సెప్షన్ మెంబర్గా హాజరయ్యేవాడిని అంతవరకు. తర్వాత పూర్తి స్థాయి రాపూర్ నియోజకవర్గం రావడం, ఆ తర్వాత వెంకటగిరి, తర్వాత ఆత్మకూరు, మార్పులు చెందుతా ఇప్పుడు దాదాపు 83లో ప్రారంభమైనటువంటి రాజకీయ క్రమం ఈరోజు దాదాపు 2025 ఈ టర్మ్ అంతా కూడా ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లాలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే దానిలో ఒక అవకాశం నాకు రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఒక విషయం నేను ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు, సోదరిమణులకు మనం చేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలు అనేటువంటివి అభివృద్ధికి అడ్డు రావు. అభివృద్ధి, ఆత్మీయత, అనుబంధం అనేది అది వ్యక్తిగతం. రాజకీయ పార్టీలు అనేటువంటిది సేవా దృక్పథంలో ఒక భాగం. ప్రభుత్వాల్లో ఉండి పనిచేసేటప్పుడు ప్రభుత్వాల్లో ఏ అధికార పార్టీ ఉంటుందో వారి మన్నలతో మరింత మనం అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రావాలి. అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మీ అందరి శాసనసభ్యుడు, మీ నాయకుడు శ్రేయస్. నేను ఇటీవల మీడియాలో కూడా చూశాను, దాదాపు 339 పనులు 30 రోజుల్లో పూర్తి చేసి, 60 రోజుల్లో పూర్తి చేసి ఇవాళ అభివృద్ధిని వేగవంతం చేశారని చెప్పి వచ్చింది. వాస్తవం, అన్ని ప్రాంతాల్లో ఇది సాధ్యం కాదు. ఇక్కడ శాసనసభ్యుడు తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకొని అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొని పార్టీ యంత్రాంగాన్ని కూడా సమన్వయం చేసుకొని ఇవాళ మన మధ్య కూటమి నాయకత్వం కూడా ఉంది. కూటమి నాయకులను కూడా కలుపుకుపోవడం అనేది అది ఒక నూతన ప్రక్రియ రాజకీయాల్లో. గతంలో ఏదైనా ఒక సింగిల్ పార్టీలోనే ఉన్నాం మేమంతా, కూటమి లేదు ఆ రోజు. ఇవాళ కూటమిలో శాసనసభ్యులయ్యాం, మంత్రులమయ్యాం, పని చేస్తున్నాం. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలనేదే మా తలంపు. చేయడానికే నిరంతరం శ్రమిస్తాం. అందుకని ప్రజలు కూడా ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. ఆ ఎన్నికల సమయంలో ఎవరైతే సరైన రాజకీయ ప్రతినిధి మాకున్నాడు అని అనుకుంటారో అతన్ని ఏ పార్టీ అయినా గెలిపిస్తారు. కాబట్టి ఇవాళ ఒక మంచి శాసనసభ్యుడిగా సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు, శాసనసభ్యుడికి అనుంగు మిత్రుడిగా సోదరుడు గిరిధర్ రెడ్డి గారు, మిగిలిన వాళ్ళందరూ కలిసి పనిచేయడంలో ఒకే మాటగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెల్లూరు నగరంలో 3 దఫాలు శాసనసభ్యుడు అయినటువంటిది శ్రీధర్ రెడ్డి, వివేకానంద రెడ్డి. ఇంకా ఎవరు, బహుశా గతంలో చాలా మంది పెద్దలు ఉన్నారు. ఏసీ సుబ్బారెడ్డి గారు లాంటి స్టాల్వర్ట్ రాజకీయ నాయకులు ఉన్నారు, కాలేదు. అట్లాగే ఆన వెంకటరెడ్డి గారు ఉన్నారు, చాలా మంది, కేవీ సుబ్బారెడ్డి గారు, ఇంతమంది ఉన్నా 2వ దఫాకే పరిమితమయ్యారు. 3వ దఫా అయింది శ్రీధర్. ఇవాళ శ్రీధర్ కావడం అనేది చాలా సంతోషం. ఇవాళ అందరం
ఒక పార్టీలోనే ఉండి ఒక కూటమిలోనే ఉండి అందరం కలిసి పనిచేస్తున్నాం. ఎలాంటి మనస్పర్ధలు కానీ భేదాభిప్రాయాలు లేవు. అధికారంలో ఉన్నప్పుడు మా దృష్టి అంతా ఆయా ప్రాంతాల అభివృద్ధి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యంగా పనిచేస్తాం. కాబట్టి దీంట్లో పొరపచ్చాలు లేవు. ఏదైనా స్వార్థపూరితమైనటువంటి వాతావరణం ఉంటే తప్ప మనస్పర్ధలు రావు. రాజకీయాలంటే ఏదో తిట్టుకోవడం, కొట్టుకోవడం, లేకుంటే ఒకరికొకరు దూషించుకోవడం, బూతులు మాట్లాడడం, ఇది అలవాటు అయిపోయింది కొన్ని దగ్గరలో. కానీ ఏదైనా లక్ష్యం ఏకమైనప్పుడు, అందరిది అదే దారి అయినప్పుడు ఇక్కడ మనస్పర్ధలకు తావులేదు. ఉన్నది ఆత్మీయత, కలిసి పనిచేయాలి, మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఇదే లక్ష్యం, అంతకన్నా వేరే ఏం లేదు. ఇవాళ నేను ఏదైతే గతంలో రాపూరు, వెంకటగిరి, ఆత్మకూరులో పనిచేశానో, ఇవాళ మళ్ళీ వెంకటగిరికి వెళ్ళిన 10 సంవత్సరాల తర్వాత వెంకటగిరి ప్రజలు ఆదరించారంటే ఆ ప్రాంతంలో చిత్తశుద్ధితో పని చేశాం కాబట్టి ఇవాళ వాళ్ళందరూ మమ్మల్ని ఆదరిస్తారు. కాబట్టి శ్రీధర్ అంతే అదే విధంగా ఉన్నాడు. తన శక్తిని అంతా కూడగట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెప్పించి నిధులు సమకూర్చుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో తనదైన శైలిలో పనిచేస్తున్నాడు. కాబట్టి అందరం ఏకాగ్రతతో తనకు పూర్తి మద్దతునిస్తాం. మేము కూడా కలిసి పనిచేస్తాం. మాకు తెలియని విషయాలు ఒక్కొక్కసారి శ్రీధర్ను కూడా అడుగుతుంటాం. ఈ పని, ఈ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు, ఎలా మంజూరు చేయించావని కూడా. అన్ని విషయాలు తెలుసున్నా అన్ని అందరికీ తెలియవు, కొన్ని తెలుస్తాయి. కొన్ని పక్కన ఉన్నటువంటి సహచరులను అడగాల్సిన ధర్మం కూడా ఉంటుంది. సీనియర్లమైనంత మాత్రాన అన్నీ నాకే తెలుసు అనుకుంటే కాదు, కానీ అన్నీ తెలుసుకోవాలి. రాజకీయాల్లో ఒక ప్రజాప్రతినిధి నిరంతర విద్యార్థి. దీన్ని ఎవ్వరూ మర్చిపోలేం. ప్రతిరోజు చదువుతూనే ఉంటాం. మేము చదివేది పుస్తకాలు కాదు, మేము చదివేది సమాజం యొక్క ఆలోచన విధానం, సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనని అర్థం చేసుకునే చదువు చదివితేనే రేపు మేము ఏం కావాలి, ఇక్కడ ఏం చేయాలి అనేటువంటి దాని మీద మాకు ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఆనాడు నెల్లూరు నగరంలో విక్రమసింహపురి యూనివర్సిటీ కావాలంటే యూనివర్సిటీని తీసుకురాగలిగాం. ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలంటే మెడికల్ కాలేజీని, ప్రభుత్వ మెడికల్ కాలేజీని పెట్టగలిగాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలను మనం సాధించుకున్నాం. ఇవాళ ఇంకా చేయాల్సి ఉన్నాయి. ఎన్ని చేసినా పని చేసేవాడికి, చేయాలనుకునేవాడికి అది ఒక నిరంతర ప్రక్రియ. అన్నీ చేసేసామనుకుని రాత్రి పోయి పడుకుంటే పొద్దున్నే ఒక అర్జీ వస్తుంది. అయ్యా మా దగ్గర ఈ కాలువ లేదు, ఈ రోడ్డు లేదు, ఈ కొళాయి లేదు, ఈ వీధి దీపాలు లేవు, మౌలిక సదుపాయాలు అంతకన్నా ఏం లేవు. ఎక్కడైనా కార్పొరేషన్ వేరు, రూరల్ ఏరియా వేరు. కార్పొరేషన్లో మౌలిక సదుపాయాలంటే ప్రధానమైనటువంటి 4 విషయాలు. ఒకటి రోడ్డు, డ్రైనేజ్, వీధి లైట్లు, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, క్లీనింగ్, ఇవి ప్రధానంగా ఉంటాయి. రూరల్ ఏరియాకు పోయే కొంది రోడ్లు ఉంటాయి, త్రాగునీరు ఉంటుంది, విద్యుత్ శక్తి ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, రైతుకు కావాల్సినటువంటి సాగునీటి జలాలను తీసుకొచ్చేటువంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఏకాగ్రతతో చూస్తేనే వాటిని సాధించగలమనేటువంటి పద్ధతిలో ఇవాళ అందరం అవగాహనతో ముందుకు పోతున్నాం. పోయేటువంటి పరిస్థితుల్లో ఈనాడు నెల్లూరు నగరంలో ఈ రూరల్ నియోజకవర్గ ప్రాంతంలో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీరు రావాలి. ఇది గతంలో మీరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, రండి అని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు స్వయంగా కలిసి మరి వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. నేనున్న ఈ ప్రాంతం అప్పుడు శాసనసభ్యుడిగా ఈ గాంధీనగర్లో ఏమీ ఉండేది లేదు. ఇప్పుడు గాంధీనగర్లో మరొక నెల్లూరు నగరమే సృష్టించబడ్డది. దీనికి కారణం ఇప్పటి మీ శాసనసభ్యుడిని చేపట్టి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి, చేయాలి. అట్లనే అన్నీ ఒకే రోజులో చేస్తామనే దానికి కూడా అవకాశాలు ఉండవు. దీనికి
ప్రభుత్వాలు ఉన్నాయి, నిధులు కావాలి. ఆ నిధుల్ని సమకూర్చుకునేటువంటి విధానాల్లో ఆ సంస్థల్ని మనం ఉపయోగపెట్టుకోవాలి. అన్నీ ఒకే రోజు అయిపోతాయని నేను చెప్పను, కానీ ఒకటొకటిగా సాధించాలనేటువంటి లక్ష్యం ఉన్న నాయకుడు మన ముందు ఉంటే ఆ లక్ష్యాన్ని సాధించడం సులభం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. కాబట్టి ఈ విధంగా ఈరోజు మీడియా సమావేశంలో సోదరుడు శ్రీధర్ రెడ్డి గారితో, గిరిధర్ రెడ్డి గారు, భానుశ్రీ గారు, రంగమయ్య రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్లు అందరితోటి కలిసి ఈరోజు ఇక్కడికి రావడం, దాదాపుగా 2,67,50,000 రూపాయల రోడ్డు నిర్మాణం, సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్, వీటన్నిటితోటి ఇక్కడ పనులకి శంకుస్థాపన చేయడం అనేటువంటిది చాలా సంతోషించదగిన విషయం. నేను అప్పుడప్పుడు ఈ రోడ్లో పెంచలకోనకి లేకుంటే సోమశిల ప్రాజెక్ట్కి వెళ్తూ ఉంటాను, పొగలకూరు రోడ్లో. ఇటీవల నాకు ఆత్మకూరు వచ్చాక నెల్లూరు బ్యారేజ్ పూర్తయ్యాక అటువైపు వెళ్ళిపోతున్నాయి, ఇటు రావట్లే ఎక్కువ. అంతకుముందు వెంకటగిరి కంటే తప్పనిసరిగా ఇటే వెళ్ళేవాడిని. పోయే రోజంతా సుజేదర్కి ఫోన్ చేసేది, ఇక్కడ గుంట పడి ఉంది, ఇక్కడ నీళ్లు లీక్ అవుతున్నాయి, ఈ గుంటల్లో పోలేకున్నాం, నాకు అర్ధగంట వేస్ట్ అయిపోతుంది, నీకు నెల్లూరు టౌన్లోనే శ్రీధర్ ఇవన్నీ చేస్తా ఉండు అని చెప్పేవాడిని. పాపం తను కూడా ప్రయత్నం చేసేవాడు. కానీ ఆనాడు ప్రభుత్వాలు నిధులు ఉన్నాయో లేవో పక్కన పెడితే చేయాలనే చిత్తశుద్ధి లేని ప్రభుత్వాల్లో మేము అందరం సభ్యులుగా పనిచేసాం. అది మా దురదృష్టం. ఆ 4-5 సంవత్సరాలు మేము సరిగా పని చేయలేకపోయాం. ఇవాళ దాన్ని ఒప్పుకోక తప్పదు. అయితే చెప్తా ఉంటే అన్నా లేదన్నా చేస్తామన్నా, డబుల్ రోడ్ వేస్తున్నామన్నా అని చెప్పేవాడు. కానీ ఇవాళ కొత్తగా ఇవాళ డిపిఓ దగ్గర నుంచి నేను చూస్తూ వచ్చాను. అలాగే ఇవాళ ఉదయం కూడా సోమశిల పోతా చూశాను. ఆ సెంట్రల్ లైటింగ్ డివైడర్లు పెట్టడం కానీ, సెంట్రల్ లైటింగ్ పోల్స్ కూడా మంచి ఆర్కిటెక్చరల్గా ఉన్నాయి. మామూలు స్తంభం తీసుకొచ్చి నిలబెట్టడం వేరు, దానికి నగిషీలు చేసినటువంటి స్తంభాలను పెట్టి మంచి విద్యుత్ దీపాలను అరేంజ్ చేయాలనే ఒక ఆలోచన. సెలెక్షన్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్, అటు పోల్స్, బల్బులు, నియాన్ బల్బులు వేస్తే బాగా వెలుగుతాయి, ఎల్ఈడి బల్బులు వేస్తే బాగా కాంతి వస్తుంది. కానీ ఆ స్తంభాన్ని చూస్తేనే ఆకర్షణ ఉంది. అటువంటి పోల్స్ సెలెక్ట్ చేసుకొని అవి అక్కడ రావాలని ఏర్పాటు చేసి, మరి ఇక్కడ అవే వేస్తాడా లేకుంటే ఇంకొక మార్పు చేస్తాడో తెలియదు. దానికన్నా ఇంకా మంచిది చేస్తాడేమో. ఈ గిరి ఎక్కడికంటే అక్కడ పోతుంటాడు, అదేదో ఒకటి చేస్తాడు. కాబట్టి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరందరూ కూడా ఇదే విధంగా సహకరించండి. శ్రీధర్ రెడ్డికి ఏ విధంగా సహకరిస్తున్నారో నెల్లూరు నగర అభివృద్ధిలో ఈ ప్రభుత్వానికి మీ అండదండలను ఇవ్వండి, మీ సహకారాన్ని ఇవ్వండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతదేశ ప్రధానికి ఇవాళ ఈ దేశం కష్టాల్లో ఉంచాలని కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మన దేశానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. కానీ ఏదైనా ఇబ్బంది అంటే ఇబ్బంది. లేవలేనోడు కూడా రోడ్డు మీద కూర్చొని తిడతాడు, తప్పదు, వినాల, అంతే ఓపిక. ఆ ఓపిక భారతదేశానికి చాలా ఎక్కువే ఇచ్చారు ఆ భగవంతుడు. ఇవాళ అప్పులు పాలై తినదానికి తిండి లేని, కనీసం తుపాకీ గుళ్ళు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్న పాకిస్తానీయులు ఆధారపడ్డది ఎవరి మీద అంటే ఉగ్రవాదం మీద. ఉగ్రవాదులను ఉసుకొల్పి ఈ దేశ సరిహద్దులు దాటి మన దేశంలోకి వచ్చి మన దేశ సంపదను దోచుకొని పోవడానికి చేసేటువంటి పోరాటం వాళ్ళదైతే, అన్ని విధాలా బాగుండి మనల్ని మనం రక్షించుకునేటువంటి దేశం మనది, మన ప్రభుత్వాలు. కాబట్టి ఇవాళ ఈ దేశ రక్షణకి, దేశ భద్రతకి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయనకి మద్దతు ఇస్తున్నటువంటి, పూర్తి సహకారం అందిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి సహకారం, పెద్దలందరి ఆశీస్సులు అందించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే దానిలో మీరు సహకరించండి అని చెప్పి తెలియజేస్తూ,
10 మాసాల్లో పూర్తిగా పాడైపోయినటువంటి వ్యవస్థల్ని గట్టెక్కించింది ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు పడద్ది ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి అన్నాడు. కానీ ఆయన కృషి, ఆయన ఆలోచన, ఆయన చేసినటువంటి ప్రయత్నం, ఆయన తపన ఇవాళ ఈ రాష్ట్రాన్ని 10 మాసాల్లోనే తిరిగి ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశలో పోయిన నెలలో 3,600 కోట్ల రూపాయల జిఎస్టి మన రాష్ట్రం నుంచి వచ్చింది అని అంటే ఇది గతంలో ఎప్పుడు కూడా ఒక్క నెలలో ఇంత మొత్తం రాలేదు. తిరిగి గాడిలో పడ్డది. ఇవాళ ప్రభుత్వం కూడా అనుకుంటున్నాం మేము సరైన దారిలో ఉన్నాం. మరొక సంవత్సరానికి పూర్తి స్థాయి ఆర్థిక స్తోమతని సంపాదించుకుంటాం. అందరం కలిసి ఇంకా భవిష్యత్ అభివృద్ధిని సాధిద్దాం. స్వర్ణాంధ్రను సాధించే దిశలో అందరం కలిసి ముందడుగు వేద్దామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారికి తోడుగా అందరం కలిసి పనిచేస్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలి, మీ అందరి తోడు కావాలి. అందరూ చేయి కలపండి. శ్రీధర్ రెడ్డితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రత్యేకంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో నేను ఒక భాగస్వామిని అని చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. చాలా సంతోషం. జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ నేతగా, రాష్ట్ర మంత్రిగా మీరు చెప్పినటువంటి మాటలు మా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. నేను గాని రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు అందరం కూడా మీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత ఉత్సాహంగా నిరంతరం ప్రజల్లో ఉంటామని, మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిన దానికి రూరల్ నియోజకవర్గ పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి ఆనం రంగుమాయూరెడ్డి గారిని మరియు తాళ్ళూరు గిరినాయుడు గారిని మన ప్రైతం శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఘనంగా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సార్ సార్ వెనకరా కొంచెం వెనకరా. అన్నా సైడ్ చెరుకుమ్మా కొంచెం వెనకరా. సార్ సార్ ఉన్నాను సార్. సార్ సార్ సార్
థ్యాంక్స్ అన్న. సరే 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 నా దగ్గరికి రానా. సార్ సార్ తీసాను సార్. ఓకే ఓకే.